ఒక్క నిమిషం. కావాలని నా రోజులు ఎలక్షన్ తర్వాత ఇప్పుడు పొద్దున్న లేస్తే మనం ముఖాలు చూసుకునేటోళ్ళమే చూసుకోవాలి. అందరికి అవసరం 100% అవసరాలు ఉంటాయి మనకు. ప్రతి ఒక్కరితో అవసరాలు ఉంటాయి మనకు. వాళ్ళు కలిసిపోయినా మొన్న వీళ్ళు ఆయన కోసుకుంటాడు మన కోసం. వేస్తుంది మా దోస్తు. ఓకేనా? తమ్ముడు ర్యాలీలు ఉన్నప్పుడు కొంచెం చెప్పురా, నేను మధ్యాహ్నం వస్తాను. అభ్యర్థించండి, చెప్పండి. ఒక నిమిషం ఆగు. బిఎల్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిగా మన గీతమ్మ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క 10వ వార్డులో గత 10 సంవత్సరాల నుండి మన భాస్కర్ రావు గారు ఏం చేయకపోవడం, ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా మనకేం చేయలేదు. అంత ముందుకు 5 సంవత్సరాలు మన బత్తుల లక్ష్మారెడ్డి కౌన్సిలర్గా అభ్యర్థిగా ఉన్నారు. ఆ రోజు మనం పనులు చేద్దామన్నా కూడా ఎమ్మెల్యే గారు మనం చేయనీయకపోవడం చాలా గణహారం. ఇక్కడ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే గారు గెలిచి. ఇప్పుడు మున్సిపల్ పనుల్లో మనకు మున్సిపల్ పనులు ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ఈ యొక్క గీతమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుతోటి గెలిపించి మనం ఈ 10వ వార్డు అభివృద్ధికి ముందుకు తీసుకుపోదామని మాట్లాడుతున్నాం. జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే! బిఎల్ఆర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే గారు బలపరిచిన తిరుమలగిరి గీత గారిని నిలబెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా తిరుమలగిరి గీత గారికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పట్టం కట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. గత 10 సంవత్సరాలుగా భాస్కర్ గారు ఉండి కూడా అధికార పార్టీ 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా 10వ వార్డుని చాలా వెనుకబడి ఉంది. బిఎల్ఆర్ గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి చేయకుండా కాంగ్రెస్ కౌన్సిలర్ ఉంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి నేను ఎందుకు అభివృద్ధి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి అభివృద్ధి చేయకుండా భాస్కర్ రావు గారు దీని మీద ఎటువంటి అభివృద్ధి లేకుండా చేశారు. దయచేసి ఈసారి కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మన మిర్యాలగూడ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారం చేజిక్కించుకొని
ఈసారి డెవలప్మెంట్ చేసుకుందాం అని చెప్పి అందరం కూడా కృతజ్ఞతతో ఉన్నాము. ఎమ్మెల్యే గారు బలపరిచినటువంటి తిరుమలగిరి గీత గారికి ఓటేసి 10వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో తిరుమలగిరి గీత గారిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు మనసు విప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తిరుమలగిరి గీత పోటీలో బరిలో ఉన్నారు. ప్రస్తుతం వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఏ విధంగా కొనసాగుతూ ఉంది మీ ఎన్నికల ప్రచారం? ప్రజల ఆదరణ ఏ విధంగా మీకు మద్దతు ఇస్తా ఉన్నారు? నమస్తే అండి, నా పేరు తిరుమలగిరి గీత. ఈ రవీంద్ర 10వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారి సహకారంతో మీ ఇక్కడ ప్రజలందరూ మంచిగా సహకరిస్తున్నారు. అందరికీ మంచి చేయాలని. ఇంతవరకు మాకు రాజకీయ అనుభవం లేదు, మేము ఇంతవరకు ఎక్కడ పోటీ చేయలేదు. ఇదంతా నా వార్డు మెంబర్స్ ప్రజలు అందరు కలిసి మమ్మల్ని నిలబెట్టారు. ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని సహకరించి మమ్మల్ని అభినందించి ఆయన బీఫామ్ ఇవ్వటం జరిగింది. మేము ఆయన పేరు నిలబెడతామని చెప్తున్నాను. మీరు ఎట్లా ఈ ఎన్నికలలో గెలుపొందిన తర్వాత ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారమ్మా ఈ వార్డుని? ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తీర్చింది. మెయిన్ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి. అవన్నీ తీర్చి కరెంటు ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కూడా తీర్చి ఎవరు ఏ టైంలో ఎవరు వచ్చినా మేము చేస్తామని సహకరిస్తున్నాం. ప్రజలకు ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ప్రజల కోరికలు తీరుస్తానని చెప్తున్నాను. గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే, వార్డులలో మమ్మల్ని గెలిపించండి, మేమే గతంలో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఏమి ప్రజలకు అందట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? మీ వార్డులలో మాకు అవేమీ చేయలేదండి. 10 సంవత్సరాల అధికారంలో ఉండి మాకేం చేయలేదు. మమ్మల్ని కనీసం ఇటు చూడలేదు. మేము అందుకనే ఇక్కడ మేము మాకంటూ ఒక అండ ఉండాలి, మాకు ఈ ఎమ్మెల్యే గారి సహకారం ఉండాలని మేము చాలా పోరాడి ఆడోళ్ళం అందరం కలిసికట్టుగా యూత్ని ఎంకరేజ్ చేస్తూ యూత్ని ఒక దగ్గరికి చేర్చి వాళ్ళతోటి మాట్లాడి వీళ్ళందరినీ ప్రోత్సహించి మేము ఆడోళ్ళం వెనుక ఉండి వీళ్ళని ముందుకు నడిపించి ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారితో పోరాటం చేసి ఆయన సహకారంతో మేము టికెట్ తెచ్చుకున్నాం. మీరు ఎన్నికలలో ప్రచారంలో మీరు ఇంటింటికి గడపకు తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మరి వాళ్ళ యొక్క సమస్యలు ఏ విధంగా మీ దృష్టికి వస్తున్నాయి? తర్వాత మీరు గెలిచిన తర్వాత ఓన్లీ ఇంటికే పరిమితం అవుతారా, లేకుంటే మీకంటూ ఒకటి ఏదైనా ఒక ఆఫీసు అంటే ఇలాంటి పెట్టుకొని మీ ప్రజా సమస్యలు ఇప్పుడు ఎందుకంటే మీరు పోయి ఓట్లు మాకేయండమ్మని చెప్పేసి మమ్మల్ని గెలిపించమని చెప్పేసి మీరు అడుగుతుంటారు. అదే గెలిచిన తర్వాత ఏమవుతుందంటే అదే ప్రజలు మీ ఇంట్లో చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటారా? ఆఫీస్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరిని ఏ సమస్య ఉన్నది ఏ టైంలో అయినా కూడా మేము వాళ్ళ సమస్యలు తీరుస్తాం. 24 గంటలు 24 అవర్స్ వాళ్ళకి ఏ సమస్య ఏ నైట్ కానీ ఇప్పుడు కానీ ఫోన్ చేస్తే ఎమ్మటే తీర్చేస్తాం. ఇంటి దాకా నమ్మకం ఏందమ్మా మీరు గెలుస్తారని? ఎమ్మెల్యే గారి వార్డు, ఈ వార్డుకు ఆయన సొంత వార్డు హామీ ఇచ్చిండు. ఎట్టి పరిస్థితుల్లో మేము పోరాడైనా వార్డు గెలిపించుకుంటాం. పనులు చేస్తాం, అన్నీ చేస్తాం. వాళ్ళకి అన్నీ మమ్మల్ని నమ్ముకొని మాకు ఓటేసిన ప్రతి ఒక్క మహిళ, ముసలోళ్ళు, పెద్దోళ్ళు అందరికీ మేము సాయం చేస్తాం ఏ టైంలో. మహిళలు ప్రధానంగా ఎన్నికలలో పోటీ చేయటమే ఒక పెద్ద ఘనత. తర్వాత గెలిచిన తర్వాత వారి యొక్క కుమారులు కానీ, తర్వాత వాళ్ళ హస్బెండ్స్ కానీ, వాళ్ళ భర్తలు కానీ ఆధిపత్యం ఇలాంటివి ఏమన్నా చెలాయించడం జరుగుతుంది? ఇలాంటి ఏమన్నా? లేదు, అలాంటి సమస్య లేదు. మేమే మాట్లాడతాం, మేమే తిరుగుతాం, నేనే చేస్తాను. మరి ఈ ఎన్నికల ద్వారా మన మున్సిపాలిటీ ఎన్నికలలో మీ వార్డు ప్రజలకు కానీ, తర్వాత మీ ప్రత్యర్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీ అపోజిట్ వాళ్ళకి ఏమైనా చెప్పగలుగుతారా ఈ ఎన్నికల ద్వారా? చెప్పగలుగుతాం. చెప్పండి. అంటే ఏం చెప్తారు వాళ్ళకి? మీ ఓటు ఆదాయంతోనే చెప్తారు మీరు? 10 సంవత్సరాల అధికారం నుండి ఏం చేసిరో మాకు ఏం చేయలేదు. ఇప్పుడు బిఎల్ఆర్ గారు వచ్చిర్రు, ఆయన సహకారంతో మేము చేయగలుగుతాం. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేవలం పేద ప్రజలకు కాకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి నాయకుల చుట్టూ తిరిగే వాళ్ళకు మాత్రమే ప్రతిఫలాలు అందుతున్నాయని చెప్పేసి కూడా ప్రత్యర్థి పార్టీలు బీజేపీ కానీ సిపిఎం పొత్తుతో
బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. ఈ యొక్క వాళ్ళ యొక్క మాటలను ఏ విధంగా మీరు ఖండిస్తారు? ప్రతి పార్టీ ఇట్లనే దృష్టి ప్రచారం చేస్తుందండి. ఇప్పుడు ఒక పార్టీ మీద ఒకరు ఎక్స్ట్రా ఉంటారు కదా, వాళ్ళు వాగుతూనే ఉంటారు. మనం అందరూ మనకు సమానంగా చూసుకోవాలి. ఇప్పుడు ఓటు అని అంటే ఒక్కళ్ళతే ఉండదు కదా. ప్రజాస్వామ్యంలో ఒక్కళ్ళకే ఉండదు కదా, ఒక్కళ్ళకే ఉండదు కదండి. ప్రతి ఒక్క సభ్యుడికి ఉంటుంది అధికారం. ఇప్పుడు మన పార్టీ మనమే చేయాలని ఎదుటివాడిని వదిలిపెడతామా ఏంది? ఆ పార్టీని మనం వదిలిపెట్టాం కదా. వాళ్ళకు కూడా వాళ్ళ సమస్యలు కూడా మనం ఎన్నుకున్నప్పుడు అందరు కలిసి ఎన్నుకున్నప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది అటుంటారు, కొంతమంది ఇటుంటారు. అందరిని వదిలిపెట్టలేము కదా, అందరిని మనం కలుపుకోవాలి కదా. అందరు మనోళ్ళే, అందరు మనోళ్ళే. ప్రతి ఒక్కళ్ళు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయంటారు. ప్రతి ఒక్కరికి అందుతాయి. ఎవరైనా అందుతున్నాయి, అందుతాయి కూడా. ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన అందరూ అందరూ ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని కలవటం జరిగింది. మీరు చేసుకోవటం మంచిగా చేయండి అని జరిగింది. మీరు అన్నీ చేయగలగాలి, చేస్తేనే మీకు ఇది అని అన్నట్టు మేము హామీ ఇచ్చినాం సార్కి. మేము గెలుస్తాం సార్, మీకు మంచి పేరు తెస్తామని ఇచ్చినాం. ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. మేము అందరినీ ఒకేలాగా చూస్తాం. అందరూ నా అడగకూడదు కానీ ఈ క్వశ్చన్, ఇప్పుడు ఎన్నికలు అంటేనే ఎంతో కొంత వ్యయంతో ఖర్చుతో కూడుకున్న పని. మరి దీన్ని ఏ విధంగా మీరు సమర్థించగలుగుతారు? ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ప్రజలే ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మా డబ్బుతోటి పని లేదు. వాళ్ళు మాకు స్వచ్ఛందంగా చేస్తుర్రు, నాకు స్వచ్ఛందంగా చేస్తుర్రు, స్వచ్ఛందంగా చేస్తుర్రు. మాకు ఎవరైనా అంతా ఈ నా 10వ వార్డు సభ్యులు అందరూ, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు అందరూ మాకు సహకరిస్తున్నారు. అందరు మాకు సహకరిస్తున్నారు, స్వచ్ఛందంగా చేస్తున్నారు. రికార్డ్ చేసుకోమంటారా మీ గెలుపు? చేసుకోండి 100% పక్కా. మొత్తానికి ఇది తిరుమలగిరి గీతా గారు 10వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఆమె ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే వార్డుని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద వారి కుమారుడు ఉన్నారు. వారి కుమారుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్న ప్రదేశం. చెప్పండి బ్రదర్, అమ్మగారు మీ అమ్మగారు బరిలో నిలుస్తున్నారు. మరి ఏ విధంగా ఆమెకి ప్రజాదరణ ఏ విధంగా కనిపిస్తూ ఉంది? వారికి ఓటర్లకి ఏం సమాధానం చెప్తారు ఈ ఎన్నికల ద్వారా ఒక యువకుడిగా? నా పేరు తిరుమలగిరి మణికంఠ, 10వ వార్డు అభ్యర్థి. మా అమ్మగారే తిరుమలగిరి గీత. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది. ఏ అధికారం, ఈ అభివృద్ధి అనేది జీరో. 10వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఇది మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రజెంట్ ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారి దగ్గర తీసుకుపోవడం జరిగింది. ప్రజలందరూ మా అమ్మగారిని మీరు నిలబడాలి, మాకేం సమస్యలు ఉంటే మీరు చేస్తారు అంటే ప్రజల ఆదరణతోటి ఎమ్మెల్యే గారు మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారు కూడా మాకు హామీ ఇచ్చారు, ఏ సమస్యలు ఉన్నా మన 10వ వార్డుని. మీ అమ్మగారిని ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? ప్రజల ఆదరణతోటి ఎమ్మెల్యే గారికి నమ్మకం కలిగి మాకు అమ్మగారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ నమ్మకాన్ని మేము పక్కకు ముమ్ము చేయకుండా అట్లానే కష్టపడుతున్నాం, వార్డులో పనిచేస్తున్నాం. ఈ రోజనే కాదు, ఈ రోజు ఏదో ఓట్ల కోసం తిరిగినట్టు కాదు, రేపు గెలిచిన తర్వాత కూడా ఎనీ టైం 24 hours మేము ఓటర్ దగ్గర పోతాము, సమస్యలు తెలుసుకుంటాము. ఆ సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. ఎమ్మెల్యే గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది, ఏది ఉన్నా వార్డుని డెవలప్ చేస్తా అని. ఆ సార్ ముందు చెప్పడం వల్లే మేము అలా ముందుకు పోవడం జరిగింది. 24 hours వార్డులో పనిచేసి మాకు మా మీద పెట్టి నమ్మకానికి బీఫామ్ ఇవ్వడానికి దానికి న్యాయం చేస్తాం. గెలిచిన తర్వాత ఈ ఎన్నికలలో మీ అమ్మగారు గెలుపొందిన తర్వాత ఈ యొక్క మీ వార్డులో పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరిస్తారా? ఖచ్చితంగా 100. మెయిన్ రోడ్లు, సీసీ రోడ్స్ ఒకటి, వాటర్ ప్రాబ్లం ఒకటి, డ్రైనేజ్ ఒకటి, అవి ఎమ్మెల్యే గారి దృష్టికి పోయినాయి. అవి ఫస్ట్ గెలుపొందిన తర్వాత ఫస్ట్ చేసేది సీసీ రోడ్స్. అక్కడ CI2 దగ్గర నందిగూడెం క్యాంప్, అక్కడ మెయిన్గా సీసీ రోడ్స్ కావాలి. ఎమ్మెల్యే గారి దృష్టికి పోతే ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చారు, ఫస్ట్ గెలవటం అంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఆగింది, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. ఫస్ట్ స్టార్ట్ అయ్యే వర్క్సే అవి. ఏ సమస్యను కూడా సార్ అయితే సీరియస్గా తీసుకున్నారు. 10th వార్డు గురించి ప్రతి సమస్య సారు క్లియర్ చేస్తారు. మొత్తం తిరిగి కూడా చూసారు సారు. అంటే మొత్తం మీద ఎన్నికలలో మీ అమ్మగారికి కాంగ్రెస్ పార్టీ గుర్తును చూస్తారా, సింబల్ చూస్తారా, లేకపోతే మీ అమ్మగారి వ్యక్తిత్వాన్ని చూస్తారా, సింబల్ మనిషిని చూస్తారా? క్యాండిడేట్ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు, హస్తం గుర్తు, తర్వాత వ్యక్తిని చూస్తారు. వ్యక్తి 2 కలిపి మాకు బలం చేకూరింది వార్డుకి. మరి మీరు యువకులుగా ఉన్నారు, ఇంత యంగుగా ఉన్నారు, మరి యువకులకి ఏమన్నా లైబ్రరీస్ కానీ మీ యొక్క వార్డులో ఇలాంటివి ఏమన్నా చేస్తారా మీరు?
100% అమ్మగారు గెలిచిన తర్వాత ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని లైబ్రరీస్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ, పార్క్స్ కానీ, స్కూల్స్ కానీ ఎమ్మెల్యే గారి హామీతోటే మేము అన్నీ చెప్తున్నాం. స్కూల్స్ కానీ, రేషన్ షాప్స్ కానీ చాలా సమస్యలు ఉన్నాయి. సార్ దృష్టికి అన్నీ పోయినాయి. సార్ అన్నీ చేద్దామని హామీ ఇచ్చిండు, ప్రజలకు చెప్పమని చెప్పిండు. దాని ప్రకారం ముందుకు పోతాం. ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఏదున్నా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు, ఫ్రీ సంక్షేమ పథకాలు ఏదైనా సరే దగ్గరుండి మేము అన్నీ మేమే ఫాలో అప్ చేసి సార్ దగ్గర దృష్టి తీసుకుపోయి డెవలప్ చేస్తాం వాటిని. మరి మొత్తం మీద ఇప్పుడు మీ ఎన్నికల్లో మీ అమ్మగారు గెలిచిన తర్వాత అమ్మగారు ఓన్లీ సీటుకే పరిమితం అవుతారు. తర్వాత వాళ్ళ యొక్క కుమారులు కానీ, వాళ్ళ హస్బెండ్లు కానీ అధికారం చెలాయించడం జరుగుతుంటారా ఇలాంటివి ఏమన్నా? అలాంటిది ఏమి ఉండదు. అమ్మగారిని చూసే బీఫామ్ వచ్చింది. కొడుకుగా నాకు రాలే కదా బీఫామ్, అమ్మగారికి వచ్చింది. అమ్మగారే ముందుండి చేస్తారు. కాకపోతే నేను యువకుడిని కాబట్టి అమ్మకి చేసే ప్రతి పనిలో సహకరిస్తా. నేను నాలాగానే యువకులందరూ నా ఎమ్మటి వస్తారు. అమ్మగారి ఎమ్మట మేము ఉండి, అమ్మ ప్రతి పని అయితే అమ్మ పోలేదు కదా, ప్రతి విషయంలో మేము సపోర్ట్ చేస్తాం. మేము ఫీల్డ్ మీద తిరుగుతాం, అమ్మ సమస్యలు మొత్తం అమ్మ చూసుకుంటుంది. మేము చేసే పని అంతా గ్రౌండ్లో మేము చేసుకుంటాం. అట్లా ఎమ్మెల్యే గారు. మీ యువకులకి ఈ యొక్క ఎన్నికలలో, మున్సిపాలిటీ ఎన్నికలలో హోరాహోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక యువకుడిగా మీరు ప్రజలకు, మీ వార్డు ప్రజలకు, మీ యువతకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే యువత అన్ని రంగాల్లో ముందుంటుంది. వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఫైనల్గా ఈ యొక్క ఎన్నికల ద్వారా? యువత రాజకీయాల్లోకి రావాలి. యువత వస్తేనే సమస్యలు తెలుస్తుంది, ఫ్యూచర్ ఏందనేది తెలుస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు అనేది వాళ్ళ ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది, వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. యువత మాది ఏంటంటే ప్రతి వార్డులో తిరగలుగుతాం, ప్రతి డోర్ పోగలుగుతాం, మాకు అల్ప అనేది ఉండదు. యువత ముందుకు వచ్చి వార్డులను డెవలప్మెంట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారంటే వాళ్ళు పైన చూసుకుంటారు, పనులు అయితే కింద వాళ్ళు తిరగలేరు కదా ఫీల్డ్లో. మాలాంటి వాళ్ళు యూత్ ఉంటే ప్రతి సమస్యకి ఎనీ టైం పోవడానికి అవకాశం ఉంటుంది యూత్ ముందుకుంటే. ఇది ఒక భాగం అయితే మీకు కాంగ్రెస్ పార్టీ గురించి బాగా చెప్పారు, ఇది ఒక భాగం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అండ్ సిపిఎం పార్టీ రెండు పొత్తుగా ముందుకెళ్తున్నాయి. మరి వీటికి మీరు ఏ విధంగా సమాధానం బదిలిస్తారు? గెలవలేక పొత్తు పెట్టుకున్నారు అంతే. వాళ్ళు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు జీరో డెవలప్మెంట్. నేను గెలవలేదు కదా, అది నా వార్డు కాదు కదా, నేను ఎందుకు చేయాలి, ఆయన అది చేస్తాను. ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు అన్ని వార్డులు మేమే అభివృద్ధి చేశాము, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి శూన్యం తప్ప మరొకటి లేదంటున్నారు. మరి అభివృద్ధి ఎక్కడుంది? మా వార్డులో అయితే ఏం అభివృద్ధి లేదు. మా సార్ బీఎల్ఆర్ గెలిచినప్పుడు కూడా చేయనీయలేదు పనులు. సార్ చేయడానికి ముందుకు వస్తే చేయనీయలేదు, మొత్తం ఆపేసిర్రు. ఆయన గెలిచిండు కదా, మన పార్టీ కాదు కదా, ఆయనకి ఎందుకు ఇవ్వాలన్నారు. ఈరోజు అన్ని దుష్ప్రచారం తప్పితే ఏమీ లేదు. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోని పనులను జరుగుతాయి. ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు, సీఎం గారు అందరూ కలిసి కట్టుగా డెవలప్మెంట్ ముందు తీసుకుపోతారు. ఇప్పుడు అన్నీ వచ్చినాయి కదా, ఫ్రీ కరెంట్ వచ్చింది, సన్న బియ్యం వచ్చింది, అన్నీ వస్తున్నాయి. చెప్పిన పథకాలన్నీ చేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ టైంలోనే గుర్తొస్తుంది మరి ఇలా డెవలప్మెంట్ గురించి. మరి ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడలేరు? ఎలక్షన్ టైంలో వచ్చి ఎందుకు మాట్లాడుతారు? సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేరు ఇన్ని రోజులు? ఎలక్షన్ రాగానే ఓట్ల కోసం దుష్ప్రచారం చేస్తారు, అంతకంటే ఏం లేదు కదా. మరి వాళ్ళు అందుకే ఒక్కరితో కాకనే పొత్తు పెట్టుకొని ముందుకు వస్తారు, అందరు ఏకమై వస్తారు. ఎంతమంది వచ్చినా ఇది వచ్చినా కాంగ్రెస్ పార్టీయే. 48 వార్డులు గెలిచేది కాంగ్రెస్ పార్టీయే, మున్సిపాలిటీ జెండా ఎగరేసేది కాంగ్రెస్ పార్టీయే. జై కాంగ్రెస్. రైట్, ఇది చూసుకున్నట్టయితే మొత్తం మీద 10వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తిరుమలగిరి గీతా గారు తమ యొక్క ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ వార్డులో గెలిచేది మాత్రం నేనే, ప్రజలంతా నా వెంటే ఉన్నారని చెప్పేసి కూడా ఆమె గట్టి నమ్మకంతో చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఈ నెల 11న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో పోలింగ్ తర్వాత 13వ తేదీన కౌంటింగు, అదే రోజున ఫలితాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, తర్వాత 107 కార్పొరేషన్లు మొత్తం మీద చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 13న మనము ఎన్నికలు కౌంటింగ్ మొత్తం ఎన్నికలు కూడా విజయం ఎవరిదని చెప్పేసి కూడా ఏ పార్టీతో కూడా విజయం చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ ఆమె 10వ వార్డు నుంచి గెలుపొంది వాళ్ళ వార్డుని అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా మనము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఓటు స్టూడియో కెమెరామెన్ జానీతో మహేష్, మిర్యాలగూడ.